హాయ్ అండి, అందరు బాగున్నారా? ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి. ఈరోజు మన సప్తమ టేస్ట్ ఛానల్ వచ్చేసి బ్రోకలి బఠానీ రైస్ చేసుకున్నాము. సింపుల్గా ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా బ్రోకలి బఠానీ రైస్ అనేది చేద్దాము. దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇట్లా రైస్ అనమాట, బాయిల్డ్ రైస్ ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. తర్వాత బఠానీ వచ్చేసి ఇలా తీసుకున్న గ్రీన్ పీస్. తర్వాత బ్రోకలీ, ఇందులో రైస్కి తగినంత వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకున్నా. తర్వాత కాజు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత ఆయిల్ అన్నమాట ఫ్రై చేసుకోవడానికి. ఇందులో వచ్చేసి అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ అన్నీ సపరేట్గా ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. తర్వాత ఇందులో వచ్చేసి గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్, తగినంత సాల్ట్, కొంచెం చెక్క లవంగం అనమాట. అంటే చెక్క లవంగం వేసుకున్నాం అనుకోండి స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే బ్రోకలీని కట్ చేసుకొని వచ్చేద్దాం. సరే కదా, తగినంత కట్ చేసుకున్నాము బ్రోకలీ అనేది. ఇప్పుడు ఈ వామ్ వాటర్ అనమాట, అంటే గోరువెచ్చగా ఉన్న వాటర్ ఇందులో వేసేసి, ఎందుకంటే ఇందులో లైట్ పురుగు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వామ్ వాటర్లో వేసేస్తే బయటకు వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆన్ చేసుకుని కుక్కర్ తీసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇంకేంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు కాజు వేస్తాము. చూసారు కదా, కాజు వేడిపోయింది. ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు. ఇది కూడా ఎండుమిర్చి కరివేపాకు ఎందుకు వేస్తున్నానంటే డిఫరెంట్ టేస్ట్ ఉండాలని చెప్పేసి వేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే రైస్లోకి వేయరన్నమాట. ఇప్పుడు బ్రోకలీ వేసాను. ఇప్పుడు కొంచెం వేగాలి పచ్చిమిర్చి అనేది. వేగిపోయినవి. ఇప్పుడు బఠానీ బ్రోకలీ ఉంది కదా వేసాను. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఈ బ్రోకలీ వచ్చేసి మనకి ఎక్కువ ఫ్రై అవసరం లేదన్నమాట, లైట్గా మగ్గిపోతే సరిపోతుంది. సో అప్పటిదాకా ఏంటంటే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా వెరైటీగా రైస్ని వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా డిఫరెంట్ టేస్ట్గా చేసి పెట్టేస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా లోపల వేసుకుంటూ తినేస్తారు అనమాట. అయితే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మాడిపోకుండా. ఇంకోటి ఏంటంటే కొంతమందికి డౌట్ రావచ్చు, ఇందులో వాటర్ మనం వేయలేదు కదా ఎలా మగ్గుతుంది అనేది డౌట్ రావచ్చు. కాకపోతే ఏంటంటే మనం బ్రోకలీలో పురుగు ఉంటుంది కాబట్టి మనం లాంగ్ వాటర్ వేసాం కదా, అంటే గోరువెచ్చని వాటర్లో వేసాం కాబట్టి అంటే మనకి వాటర్ అవసరం లేదన్నమాట. అంటే ఏంటంటే మనం ఇది మిక్స్ చేసుకోవడం కూడా ఇట్లా అంటే హార్డ్గా మిక్స్ చేయొద్దు అనమాట, లైట్గా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ బఠానీ ఉంది కదా, పీసెస్ అయిపోతుంది అనమాట. అందుకని అది బఠానీ రౌండ్గానే ఉండేలా చూసుకోవాలి, అంటే పీసెస్ కాకుండా. ఏంటంటే చెక్క లవంగం ఉన్నాయి కూడా వేసాం, ఎందుకంటే ఎక్కువ ఫ్రై అవసరం లేదు కాబట్టి ఇలా వేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం వెల్లుల్లి, అల్లం దంచుకున్నాం కదా వేసేసాం. దీన్ని బాగా మిక్స్ చేద్దాం.
చూసారా, దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటే మంచి అరోమా వస్తుంది అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది చూస్తుంటే ఇప్పుడే తినేద్దామా అన్నంత కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. గ్రీన్గా రెడ్గా ఇలా మిక్స్ చేసుకుంటేనే మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే బఠానీ కానీ బ్రోకోలీ కానీ తొందరగా అనేది మగ్గిపోద్ది అనమాట. మనం ఎక్కువ టైం పట్టదు అన్నమాట దీనికి మగ్గిపోవడం. స్పైసెస్ ఉన్నాయి కదా వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూద్దాం ఒకసారి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మనం బాయిల్ రైస్ ఉంది కదా వేసాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఎమ్మీగా ఇలా చేసుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది అనమాట. జన్మలో మర్చిపోలేని బఠానీ, పచ్చి బఠానీ బ్రోకోలీ రైస్ అనమాట. ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి, ఈ టేస్ట్ అనేది అంత జన్మలో మర్చిపోలేని అంత టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇండక్షన్ ఆఫ్ తీసుకున్నాము. మామూలుగా ఏంటంటే స్టవ్ మీద మనం చేసామనుకోండి, సిమ్లో పెట్టుకోవడం అంటే లో టు మీడియం వరకు అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. నేను ఏంటంటే ఇండక్షన్ మీద పెట్టాను కాబట్టి ఆపేస్తూ ఆన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలాగైతే చేసేయండి. అంటే మనకు అవైలబుల్ అనమాట. స్టవ్ అవైలబుల్ ఉంటుంది, ఇండక్షన్ అవైలబుల్ ఉంటే ఇది ఎలా అయినా చేసుకోవచ్చు. అది మన చాయిస్. ఇలా అయితే చేసి పెట్టండి. ఇందులో వెరైటీస్ ఉన్నాయి, నేను ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను. చాలా ఎమ్మీగా సూపర్గా వచ్చిందనమాట. టేస్ట్ కూడా ఇలా అయితే చేసి పెట్టి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి. మరో వీడియోతో మళ్ళీ